నమస్తే. ప్రస్తుతం మనం ఉప్పల్లోని అమృత్ కాలనీ ఉన్నాం. సో ఇక్కడ చాలా మంది బాధితులు, ఏ బాధితులు అంటే సో బీఆర్ఎస్ హయాంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో ఆ డబుల్ బెడ్రూమ్లు మీకు ఇప్పిస్తాను అంటూ ఈ అమృత్ నగర్ ఏదైతే ఈ అమృత్ కాలనీ ఏదైతే ఉందో ఈ కాలనీలో ఒక ప్రెసిడెంట్, అతని పేరు నాగరాజ్ అంట. సో తను ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇట్లా 200 డబుల్ బెడ్రూమ్ ఏమో ఈ ఏరియాలో కడితే సో అందులో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కట్టేసి ఇప్పిస్తాను అని చెప్పేసి లక్షల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలు వసూలు చేసి ఇప్పుడు సుమారుగా 500 మంది దగ్గర ఒక్కటి దొరకకుండా ఒకరి దగ్గర వసూలు చేసి ఈ విధంగా సైలెంట్ అయిన పరిస్థితి. సో ఇప్పుడు బాధితులందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. సో మనకు కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో అది వాళ్ళ ఇల్లు అంట. సో మాట్లాడడం అసలు బాధితులకు ఏ విధంగా నమ్మించారు, ఏ విధంగా నమ్మించి మభ్యపెట్టి డబ్బులు ఎట్లా వసూలు చేశారు ఒకసారి మాట్లాడేద్దాం. చెప్పండి మీ పేరు. నా పేరు సోమయ్య అండి. ఎవరు మాది తుంగదుర్తి మండలం గుమ్మడవేలి గ్రామం. మళ్ళీ ఇక్కడ ఇక్కడ పక్కన ఉంటా పద్మావతి కాలనీ, కిరాయికి ఉంటా. మరి ఎట్లా ఏం చెప్పిండు, ఏమని చెప్పిండు? వీళ్ళందరినీ మోసం చేసిండు. అయితే రాజకీయం పేరు చెప్పి, మన రఘుపతి రెడ్డి సార్ పేరు చెప్పి, ఎమ్మెల్యే పేరు చెప్పి వీళ్ళందరినీ ఏదో రాజకీయంలో తిరుగుతాడు. సరే మంచిగా పెద్ద ఎత్తున ఇక్కడ మీటింగులు జరిపి మీటింగ్లలో మాట్లాడుతుంటే వీళ్ళు వాళ్ళ పెద్దలు మాట్లాడగానే ఈయన నాగరాజు మాట్లాడేటోడు. మాట్లాడి ఇంకా నాగరాజు దీనికి అంతా కళాకారుడు లాగా, ఒక కళాకారుడు ఎట్లా గుంపు చేస్తాడో అదే విధంగా మాట్లాడంగానే ఆ నాగరాజు నువ్వు మాట్లాడనగానే మాట్లాడి కాలనీలు పెద్ద మనుషులను వాళ్ళని వీళ్ళను ఒక పోగు చేసి కాలనీకి ఒక పెద్ద మనిషి అయినాడు. వాడు ఆంధ్రుడు, సారీ ఏం తప్పు అనుకోకండి, ఆంధ్రుని పెద్ద మనిషి చేసి ఇక్కడ మా తెలంగాణలో. అయితే ఏం మాట్లాడు ఈడంతా వీళ్ళందరినీ మోసపుస్తాడు. ఎవరు? నాగరాజు అంటాడు. ఏమని చెప్తానంటే సార్ పేరు చెప్పుకొని ఈ సార్ పేరు చెప్పుకొని నేను వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున తిరుగుతానా. నేను ఆ కార్పొరేటర్ పెద్ద ఆయన ఉండే కదా, ఇప్పుడు సార్ కంటే పెద్ద ఆయన, ఇప్పుడు రఘుపతి రెడ్డి సార్ కంటే పెద్ద ఆయన ఉండగా ఆయన వాళ్ళ దావతులు ఈ దావతులకు ఈ టాటోలో బుడబరకలు పట్టేటోళ్ళు నాసుంటో నీయాసుంటో కొనిపోయి అడుగుని పోయి ఇటుకొని పోయి ఇట్లా మోసపుస్తాను. ఇట ఈ మోసపుచ్చే తనం వీని నమ్మతలేరు. ఇప్పుడు ఆంధ్రాని పని నమ్మొద్దు, జీవితంలో కూడా నమ్మొద్దు. ఒక్కొక్కరు దాదాపు 3 లక్షలు ఇచ్చిండు. మా ఊరు పక్కన సైజులు ఆడు సచ్చేయాలి, ఇబ్బంది పడతా, రేపిస్తా మాపిస్తా, నీ ఇచ్చేటోళ్ళు చెప్పుకో, పేపర్ తయారు చేసుకో, బ్యాంకులో అకౌంట్ చేసుకో, నీ బ్యాంకులో అకౌంట్ పడతాయి అని ఇదే మాటలు చెప్తాను తప్ప ఎప్పటి దాదాపు 6-7 నెలలు అవుతుంది. ఏమనంటే ఇంట్లో ఉంటాడు, ఇంట్లో పంటాడు, పిల్లని ఏమనంటే మంది మీద దాడి చేస్తాడు. ఏమనంటే ఇక పిల్లలు ఆడబోరగాలని ఏమంటారు, ఏమనొద్దు కదా పాపం, వాళ్ళు మన బిడ్డలు అంటారు అని అనొద్దు కదా. అన్ని మోసం, ధర్మం అన్ని న్యాయం కాదు. పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటా, ఇక్కడ పెద్ద ఏతులు తెంకుంటా, ఈ గద్దెలు కట్టించుకుంటా. రఘుపతి రెడ్డి సార్ కట్టిస్తే వాడు పెద్ద బిల్డప్ ఇచ్చిండు. ఇక్కడ వాడు కట్టించినట్టుగా బిల్డప్ ఇచ్చిండు. కట్టించింది రఘుపతి రెడ్డి, చేసింది రఘుపతి రెడ్డి, అన్ని పనులు చేపించింది ఆయన కింద వీడు బిచ్చపోని లాగుండి ఇవి నేనే పెత్తానని చెప్తాను, నాదే ఇదంతా అనే బిల్డప్ కి వచ్చిండు, పైసలు వసూలు చేసిండు సార్. అంతే. ఇక పోలీసు వాళ్ళు ఏమనలేదు, పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళని ఇద్దరు తీసుకుపోయి అడ్డం తిరిగితే పోలీస్ స్టేషన్ రాని మాట్లాడదాం, పోలీస్ స్టేషన్ రాని తల్లి పిల్లలు ఎక్కించుకొని పోయిండు సార్. అది ఓకే. సో చెప్పడమ్మా, మీరు ఎంత ఇచ్చారని ఎట్లా నమ్మిరమ్మా అసలు ఆయన? ఎట్లా నమ్మిరంటే మేము అక్కడికి అపార్ట్మెంట్ కాడికి డబుల్ బెడ్రూమ్ ల కాడికి తీసుకెళ్ళిండు. ఈ ఫ్లోర్ మొత్తం డబుల్ బెడ్రూమ్ మీకేనమ్మా అని అన్నాడు. అంటే ఇంక ఇల్లు లేదు కదా, మేము కూల్ చేసుకొని బతికేటోళ్ళం, వాచ్మెన్ డ్యూటీ చేస్తాం, ఏదో ఇల్లు అని ఉంటది కదా అని తీసుకొని పోయి చూయిస్తే ఇచ్చేసినాం. మ్యారేజ్ డే కు గిఫ్ట్ ఇస్తామమ్మా అని అన్నాడు. అంటే సరేలే అని ఇక మేము పోయి చూయించగానే 5 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇచ్చినాం, కట్టినాం. ఇంకోటి ఫోన్ పేనే చేసినాం. ఇక వస్తాయి అగొస్తాయి, ఆధార్ కార్డులు పెడితే మీ సేవ కాడికి పోతే అవి ఆన్లైన్ లో కొడితే వస్తాయి అమ్మా అని అన్నాడు. మళ్ళీ తర్వాత కరెంట్ బిల్లులా కానీ డబ్బులు వసూలు చేయించిండు. దానికి 1500 అట్లా వసూలు చేసిండు. అవి వసూలు చేసినాక మళ్ళీ ఏమైంది సార్ మరి వస్తుంది అని అంటే, మరి బిల్లులు కరెంట్ బిల్లులు కూడా అన్నావు, నాకు మీటర్లో దన్నా చూపించాలి కదా సార్ అంటే, వస్తుందమ్మా వస్తుంది, ఆన్లైన్లో కొడితే వస్తుంది అని అన్నాడు. ఎవరితోటో మాట్లాడిపిస్తాడు, ఎంఆర్ఓ అంటాడు, ఈయన అంటాడు, ఆయన అంటాడు. ఎంఆర్ఓ తోటి మాట్లాడిపోయింది సార్, మరి మేము మాట్లాడతాం, నువ్వు ఇట్లా అంటున్నావు, మరి మాకు ఇచ్చిన వాళ్ళు నన్ను తిడుతున్నారు, ఇంతమందిని తోటి కట్టిపిచ్చి నువ్వు అని అంటే, వస్తుందమ్మా మాట్లాడిపిస్తా, వాళ్ళందరూ చేస్తున్నారు నాకు కూడా ఫోన్లు, నేను కూడా వాళ్ళకి చెప్తున్నామ్మా
అని అంటుండు. ఎన్నో రోజుల నుంచి నడుస్తుందా ఇదంతా? ఈ 2 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి మీరు మిత్తి అంటే కడుతున్నారు. సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నరకి ఎక్కువైపోయింది. ఇంకా 2 సంవత్సరాలు, ఇంకా 2 నెలలు 3 నెలలు అయితే. అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టిఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చారు. అవును. ఆ. రెండు మరి గడియలో మిత్తిలు కట్టుకుంటూ వస్తున్నాం, ఆ, డబల్ కు డబల్ ఇస్తాం మా ఇల్లు రాకపోతే అన్నాడు. ఆ, అట్లా కూడా అంటే సరే అని అప్పు తీసుకొచ్చి ఇల్లన్నీ ఉంటది, మేము కూలి చేసుకునేటోళ్ళకి ఊళ్ళో కూడా లేదు కదా, అవును. ఈయననే ఉంటది అని ఇచ్చేసినాం. అంటే నాకు లీడర్ కూడా కాదంటే గల్లీ లీడర్ అంటే బిల్డర్ మేము అక్కడ దానికి బిల్డర్ గా చేస్తున్నాం ఆ. అని చెప్పిండు. ఇక్కడ ఖాళీ ప్రెసిడెంట్ గా మేము ఇక్కడ ఆమ్, దుర్గామాతను పెట్టినప్పుడు కూడా ఇక్కడ అన్నభోజనానికి కూడా డబ్బులు ఇచ్చి ఇక్కడ మేము కూర్చునేది పూజ మీద అని నమ్మించి ఇచ్చినాం, మోసపడ్డాం. ఆ. ఇంతవరకు చేసిండు. సో ఇట్లా మా అబ్బాయికి 6వ తారీఖు ఇస్తా అంటే 6వ తారీఖు ఇస్తాడు కదా, ఏమో మరి సామాన్ షిఫ్టింగ్ చేస్తుర్రు ఉమ్. అని తెలిసేసరికి ఇక మేము ఇక్కడికి వచ్చి కావలిగా వస్తున్నాం 3 రోజుల కాంచి. అంటే ఇక మెల్ల జెండా ఎత్తేద్దామని చూసిండు ఆయన. అయితే ఇంకా మొన్న నైట్ నుంచి ఇక్కడ ఉంటున్నా, మొన్న నైట్ పోయినాం. ఆ. నైట్ పోతే మీరు నైట్ వచ్చిర్రు, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నా అని అంటే పిలువండి అమ్మా, మేమైతే ఏం చేస్తలేము, మేము డబ్బులు ఇచ్చి అడుగుతున్నాం, సార్ ఉన్నాడా లేడా అని అడుగుతున్నాం ఆ. అని చెప్పినాం. ఆ. అన్నాక మళ్ళీ ఏం చేసింది, తెల్లారి మళ్ళీ పోయినాం. నైట్ ఇక్కడనే కూర్చుంటున్నాం. ఆ. మళ్ళీ తెల్లారి పోతే ఆమె ఇక పోలీసు వాళ్ళనే డైరెక్ట్ పోలీసు వాళ్ళని రప్పించింది. ఆ. పోలీసు వాళ్ళని రప్పితే ఏందమ్మా ఎందుకు వచ్చిర్రు మీరు అంటే, సార్ మేము ఇట్లా డబ్బులు ఇచ్చినాం డబుల్ బెడ్రూమ్ అంటే మీ ప్రూఫ్స్ ఏవమ్మా అంటే ఫోన్ పేలే చేసినాం సార్ అని చెప్పినాం. సరే మరి మీరు అందరు కిందికి వెళ్ళండి అని కిందికి వచ్చిండు. వచ్చినాక మీరు సాయంత్రం 6 గంటలకు రండి అని అన్న. అంటే మాకు భయం అయ్యి మేము పోలే. మళ్ళీ మేము ఇక్కడనే కూర్చుంటే వాళ్ళ పిల్లలు బండి వేసుకుని ఇటు వెళ్ళారు. ఇటు వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఏం చేసిర్రు, ఇటు వచ్చిర్రు. వచ్చి మరి అటుండి ఫోన్ చేసిరా ఇటుకు వచ్చిర్రో తెలియదు. ఫోన్ చేసి వాళ్ళు అక్కడే ఉన్నారంటే, అమ్మ మీరు ఇక్కడే ఉన్నారంట అంటే, సార్ మేమైతే వాళ్ళ ఇంటికి పోమని చెప్పినాము, అప్పుడే ఇక్కడే కూర్చుంటాం మేము, ఆయన వెళ్ళిపోతాడేమో అని మేము కావలిగా వస్తున్నాం, ఇన్నే కూర్చుంటాం కానీ సైలెంట్ గా ఇన్నే కూర్చుంటాం, కాలనీ వాళ్ళకి కూడా డిస్టర్బెంట్ కాకుండా కూర్చుంటాం సార్ అని చెప్పినాం. వాళ్ళంతటితో వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చింది నైట్ వచ్చి మళ్ళీ అందరు వచ్చిరంట అమ్మ అంటే, సార్ మేము ఇక్కడే కూర్చున్నాం చూడండి అని వాళ్ళు నలుగురు. మళ్ళా వాళ్ళు వచ్చి ఇట్లా అంటుంటే మేము ఇక్కడే కూర్చున్నాం రండి సారు, మేమైతే ఎవరు పోయినా వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళు మాత్రం పోయిన్లు, వాళ్ళు మాకు తెలియదు, మేము వాళ్ళకి తెలియదు సార్, పోయినైతే పోయినరేమో మరి అని మేము మా పైసలు మాకు కావాలి న్యాయం కోరాము. ఆయన తెరుగు కూడా పోవు సార్, మమ్మల్ని పోలీసులను పెట్టి కొట్టిస్తా అని కూడా అంటాడు, కొట్టిస్తా అంటాడు. పైసలు ఎట్లా తెలుసా, 5 నిమిషాలకు 10 నిమిషాలకే కొడతా అంటాడు. నీకు ఫోన్లా నీకు రికార్డింగ్ కూడా వినిపిస్తా, రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. ఒక సార్ అసలే అన్నాం సార్, మాకు మిత్తి వద్దు ఏదొద్దారని కూడా అన్నాం. 2 సంవత్సరాలు సార్ పైసలు తీసుకొని మాయి లక్ష 16 లక్షలు. వీళ్ళందరూ నా బాధ్యతలే, నేను మంచితనంగా అని చెప్పిన, నీ దగ్గరికి రాను కూడా అన్నా అంటున్నాడు కదా. అందరికి గంటల కొడతా అంటాడు, కొట్టడు చేయడు, అది అనే క్యారెక్టర్ అది. నేను ఇప్పుడు ఏం చేయంటారు, 10 మంది నా పేరు మీద కట్టిల్లు, నేనేం చేయాలి, నేను సావనా బతకనా, నేను చేసేది వాచ్మెన్ నౌకరి, నేను 100 రూపాయల కూలోని, నేను 100 రూపాయల కూలోని 15 లక్షలు ఎక్కడ తెచ్చి కట్టాను సార్, నేను ఎక్కడ తెచ్చి కట్టా సారు. నేను అపార్ట్మెంట్ లో మా దోస్తుగాడు పనిచేసేది అని నమ్మిన నేను. ఏ సారు పెద్ద బిల్డరు అది ఇది అని చెప్పిండు అంటే నేను నమ్మి కట్టినా. సార్ వాడు ఇంకా చిన్న మ్యాజిక్ ఏం చేసిన ఇల్లు చూపించిండు మాకు, ఇల్లు చూపించినాక మేము నమ్మినామని డబుల్ బెడ్రూమ్ చూపించిండు. మొత్తం నీకు ఇది కావాలన్నా అది కావాలన్నా అంటే, నేను ఈ గోడకి ఈ కలర్ వేసుకున్నా, ఆ గోడకి ఆ కలర్ వేసుకోవాలని కూడా అన్నా. నేను కూడా మాట్లాడే సార్, గచ్చు చేసి ఉన్నది అది, ఆ గచ్చు చేసి ఉంటే గచ్చులా మేము ఏం చేయాలి సార్ అని కూడా అన్నా. అంటే అన్నాడు కదా, ఏ బాబు మీ ఇష్టం, మీ ఇల్లు వచ్చినాక మీ ఇష్టం వాడు చేసుకోవాలని అన్నాడు అని. అంటే నేను ఆయన నమ్మి, సారు మన సారు మనల్ని మోసం చేయడు, మంచి వ్యక్తి అని నమ్మి ఇస్తే, ఈ రోజున నమ్మకాన్ని అమ్మకం చేసింది సార్ నన్ను. ఇప్పుడు నేను చచ్చిపోతాను, నేను బతకను. నేను ఇవాళ రాత్రి వరకు నా పైసలు కొట్టకపోతే నేను చచ్చిపోతాను.
నేను చచ్చిపోతా. సో విన్నారు కదా, ఇట్లా ఈ విధంగా బాధితులు అందరూ కూడా కలిసి సో నేను కాంట్రాక్టర్ని, డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కాంట్రాక్టర్ని, సో పైసలు వస్తాయి అవే అంటే ఇవి వస్తాయి అని చెప్పి చెప్పుకుంటా సో ఒక్కొక్కళ్ళ దగ్గర ₹1,00,000 నుంచి సో ₹1,00,000 లెక్క ఇట్లా వసూలు చేసి సో మామూలుగా అన్ని ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక దగ్గర 5 కోట్ల వరకు వసూలు చేసిందంట. సో వచ్చినా సరే ఎప్పుడైనా సరే ఒకవేళ వస్తే ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పి ఈ విధంగా మభ్యపెట్టి సో పోలీసు వాళ్ళతో కూడా డైరెక్ట్ ఉల్టా వీళ్ళపైన కేసు పెట్టించి ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారంట. సో చూద్దాం ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇది గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు అవన్నీ వసూలు చేయడం ప్రారంభించి సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చినాక కూడా ఈ విధంగా అంటే స్టిల్ అలాగే కంటిన్యూ చేస్తా ఉన్నాడు. సో మాకు ఇప్పుడు డబ్బులు కావాలని చెప్పి ఇక్కడ బాధితులందరూ కూడా నినాదాలు వ్యక్తం చేస్తారు. అండ్ బాధితులందరూ కూడా ఇక్కడ ధర్నాలు చేస్తున్న పరిస్థితి. సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.